HTL is abbreviated as high threshold logic. HTL is also known as the low speed logic or high level logic. Is a variant of DTL అంటే some improvement of the DTL used in environments where noise is high. Noise high ఉన్నప్పుడు high threshold logic ని యూజ్ చేస్తాం. This circuit designed for higher supply voltage. ఇప్పటివరకు మనం చూస్తే 5 volts అనేది higher voltage, ఇక్కడ ఏంటి అంటే 15 volts అనేది యూజ్ చేస్తాం. In HTL it uses a Zener diode of breakdown voltage of 6.9 volts. Zener diode ని యూజ్ చేస్తాం when రివర్స్ బయాస్లో ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్లో ఉంటే 7 Zener diode అనేది ఇలా ఉంటుంది. సపోజ్ ఇది ఫార్వర్డ్ బయాస్లో అంటే ప్లస్ మైనస్ ఉందనుకోండి, ఇట్ ప్రొడ్యూసెస్ ఏ వోల్టేజ్ ఆఫ్ 0.7. సపోజ్ ఇన్ దిస్ వే కదా, వెన్ దీనికి పాజిటివ్ ఉంది దీనికి నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇట్ ప్రొడ్యూసెస్ ఏ Zener వోల్టేజ్ ఆఫ్ 6.9. అంటే ఫార్వర్డ్ బయాస్లో ఇట్ ప్రొడ్యూసెస్ ఏ 0.7, ఇన్ ది రివర్స్ బయాస్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ 6.9. ఫార్వర్డ్ బయాస్ అని ఎప్పుడు అంటామంటే పీ టెర్మినల్కి పాజిటివ్ ఎన్కి నెగిటివ్ ఉంటే దట్ ఈస్ ఏ ఫార్వర్డ్ బయాస్, పీకి నెగిటివ్ ఉండి ఎన్కి పాజిటివ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రివర్స్ బయాస్, సేమ్ యాజ్ ది నార్మల్ డయోడ్. ఇక్కడ చూసామంటే యాక్చువల్గా దిస్ ఈజ్ పీ టెర్మినల్, దిస్ ఈజ్ ఎన్ టెర్మినల్. ఇప్పుడు ఎంత వోల్టేజ్ వస్తుందో చూద్దాం. నెగిటివ్ పాజిటివ్ అనేది మనం ఇచ్చే వోల్టేజ్ని బట్టి ఉంటుంది. హియర్ దిస్ ఈజ్ ది సర్క్యూట్ డయాగ్రామ్. హియర్ ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ అనేది దీనికి అప్లై చేస్తే ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది అని మీనింగ్. ఇక్కడ టు టర్న్ ఆన్ Q2 దీన్ని ఆన్ చేయాలి అంటే ఇక్కడికి సమ్ వోల్టేజ్ VBE వోల్టేజ్ కావాలి. ఎందుకంటే దిస్ ఈజ్ బేస్ టెర్మినల్, దిస్ ఈజ్ ఎమిటర్, దిస్ ఈజ్ కలెక్టర్. సో దీనికి కంపల్సరీ సమ్ డయోడ్ వోల్టేజ్ 0.7 అయినా ఉండాలి. ట్రాన్సిస్టర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వన్ డయోడ్ అనదర్ డయోడ్ ఆన్ కావాలంటే ఏం కావాలి, మినిమం 0.7 వోల్టేజ్ కావాలి. సో ఇక్కడ ఏం కావాలి, ఈ టెర్మినల్కి ఇక్కడ ఎలా అంటే ఇది బేస్ ఎమిటర్ కలెక్టర్, అంటే ఈ టెర్మినల్ ఏంటి అంటే BC, ఇది BE. సో ఇప్పుడు ఈ టెర్మినల్ ఆన్ కావాలి అంటే మినిమం 0.7 వోల్టేజ్ అయినా కావాలి. సో ఇక్కడికి ఫస్ట్ ఎంత వోల్టేజ్ వస్తుందో చెక్ చేద్దాం అంటే ఇది ఎక్కడ ఉంది, దీనికి ఇన్పుట్ వీటి అవుట్పుట్సే కదా. సో చూస్తే దెర్ మస్ట్ బి ఏ IB ఫ్లో, అంటే కంపల్సరీ ఇక్కడ IB అనేది సమ్ ఫ్లో ఉండాలి ఫ్రమ్ X టెర్మినల్. ఇక్కడ ఒక టెర్మినల్ X లాగా తీసుకున్నాం టు ది గ్రౌండ్. ఈ రెండు టెర్మినల్స్కి మధ్యలో ఈ వోల్టేజ్ ఉంది, ఇక్కడ మస్ట్ బి సమ్ వోల్టేజ్ అంటే దేర్ మస్ట్ బి సమ్ కరెంట్ ఫ్లో ఉండాలి. Zener diode మస్ట్ బి ఇన్ రివర్స్ బయాస్. ఎప్పుడైతే Zener diode రివర్స్ బయాస్లో ఉందో దెన్ ఇట్ ఆఫర్స్ ఏ వోల్టేజ్ ఆఫ్ 0.9, సమ్ హయ్యర్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తాయా. సో దీనికి మనము కంపల్సరీ ఎలా ఆపరేట్ చేయాలి, రివర్స్ బయాస్ని ఆపరేట్ చేయాలి. సో ఇట్ మస్ట్ బీ ఇన్ రివర్స్ బయాస్. ఎందుకు అంటే టు ఆఫర్ ఏ హై వోల్టేజ్ అండ్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ ది బ్రేక్ డౌన్ రీజియన్. హియర్ టు టర్న్ ఆన్ Q2 అంటే ఇక్కడ వోల్టేజ్ కావాలి అంటే ఇట్ విల్ టేక్ ది వోల్టేజ్ ఫ్రమ్ ట్రాన్సిస్టర్ Q1. అంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంబినేషన్ ఆఫ్ 2 డయోడ్స్ కదా, అంటే దిస్ ఈజ్ బేస్ టెర్మినల్, దిస్ ఈజ్ ఎమిటర్ కలెక్టర్, హియర్ ఆల్సో బేస్ కలెక్టర్. ఒక డయోడ్ ఆన్ కావాలంటే ఎంత వోల్టేజ్ కావాలి, 0.7 వోల్టేజ్ కావాలి. సో ఇక్కడ మినిమం ఎంత వోల్టేజ్ ఉంటుంది, 0.7 ఉంటుంది. నౌ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ 0.6 అనుకుందాం. సో ఇట్ ఈస్ ఏ వాల్యూ ఆఫ్ 0.6 కదా. సో VB ఈక్వల్స్ టు 0.6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ ఏముంది, హియర్ 0.6, దిస్ ఈజ్ -2 ప్లస్ కదా, అంటే 0.6. ఇక్కడ హయ్యర్ వోల్టేజ్ ఎక్కడికి వస్తున్నాం, ప్లస్ అంటే 0.6 ప్లస్ 6.9, 0.6 ప్లస్ హయ్యర్ వోల్టేజ్ ఎంత ఉంది, ప్లస్ ఉంది. సో ప్లస్ 6.9 Zener voltage gives a value of 7.5. that is the voltage at the base to emitter terminal. సో ఇక్కడ 0.7 వోల్టేజ్ వచ్చింది కాబట్టి 7.5 వోల్టేజ్ వచ్చింది కాబట్టి ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది.
అగైన్ ఇక్కడ మనం ఏం అప్లై చేస్తున్నాము, 2 డిఫరెంట్ ఇన్పుట్స్ A అండ్ B ఉన్నాయి కాబట్టి విల్ టేక్ ది 4 కాంబినేషన్స్. ఫర్ 2 ఇన్పుట్స్ దే ఆర్ 4 కాంబినేషన్స్. ఆ 4 కాంబినేషన్స్ అవుట్పుట్స్ ఏమొస్తాయో దెన్ విల్ సీ వాట్ ఈస్ ది కరస్పాండింగ్ లాజిక్ గేట్. లైక్ అండ్ NAND వస్తుందా నార్ వస్తుందా చెక్ చేద్దాం. ఫస్ట్ ఇన్పుట్స్ A అండ్ B 0 0 తీసుకుందాం. 0 0 తీసుకుంటే హియర్ 0 హియర్ 0 అన్నట్టే కదా. అంటే ఇక్కడ నుంచి ఏముంది +15 అంటే ఇలానే కదా వచ్చేది +15. సో హియర్ ఇట్ ఈస్ 15 volts, హియర్ ఇట్ ఈస్ 15 volts. హియర్ దిస్ ఈజ్ హయ్యర్ కాబట్టి ప్లస్, యాజ్ ఇట్ ఈస్ ఎ హయ్యర్ వాల్యూ కాబట్టి టేక్ ఇట్ యాజ్ ఏ ప్లస్. సో ఇట్ ఈస్ ఎ నెగిటివ్. హియర్ ఆల్సో ప్లస్, హియర్ ఈజ్ ఎ నెగిటివ్. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్వేస్ ఏ పీ టర్మినల్. ఇలా ఉంది అంటే దిస్ ఈజ్ ఏ పీ, దిస్ ఈజ్ ఏ ఎన్. ఇక్కడ కూడా పీ, దిస్ ఈజ్ ఏ ఎన్. పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్. పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్ అంటే బోత్ ఆర్ ఫార్వర్డ్ బయాస్ కదా. ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు దెర్ ఈజ్ ఏ కరెంట్ ఫ్లో. సో దట్ మీన్స్ దీస్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. సో బోత్ బికమ్స్ షార్ట్ సర్క్యూటెడ్. అంటే రెండు షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇట్లా రెండు సమ్ ప్యారల్ ఉన్నాడు, రెండింటిని షార్ట్ సేమ్గా తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ దోస్ ఆర్ ఎండెడ్ కాబట్టి దోస్ ఆర్ గ్రౌండెడ్ కదా. నెక్స్ట్ రిమైనింగ్ సర్క్యూట్ చూస్తే ఇప్పుడు ఇవి ప్యారలల్గా ఉన్నట్టే కదా. సో ఇది షార్ట్ అయిందంటే ఇవి కూడా షార్ట్ సర్క్యూటే అవుతాయి కదా. దేర్ఫోర్ ఇక్కడికి కరెంట్ ఏం ఫ్లో అవ్వదు కదా. కరెంట్ అనేది ఒక దాంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది అంటే ఆటోమేటిక్గా దానికి ప్యారలల్గా ఉన్న సర్క్యూట్లో కూడా షార్ట్ సర్క్యూటే అవుతుంది. సో ఇక్కడ ప్యారలల్ పాత్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి కరెంట్ మొత్తం షార్ట్ అయిపోయింది. సో ఇక్కడికి ఏం ఫ్లో అవ్వదు కాబట్టి ఇక్కడ ఎలాంటి పాత్ ఉండదు. ఇక్కడ కరెంట్ ఏం ఫ్లో అవ్వట్లేదు అంటే ఇక్కడ వోల్టేజ్ ఏం రావట్లేదు అంటే కదా. దేర్ఫోర్ హియర్ ఏం వోల్టేజ్ లేదంటే డయోడ్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్. ఇక్కడ డయోడ్ అనేది ఓపెన్ సర్క్యూట్. దేర్ఫోర్ ఇది మొత్తానికి ఆఫ్ అయిపోతుంది కదా. సో ఇది మొత్తానికి ఆఫ్ అయిపోయింది. ఓన్లీ జస్ట్ RC నుంచి Y వరకు మాత్రమే ఉంటుంది. ఇవి ఎందుకు రిమూవ్ చేసాము అంటే ఇవి రెండు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మొత్తము వోల్టేజ్ అనేది ఇటే పాస్ అయిపోతుంది. ఇటే ఎలాంటి ఫ్లో ఉండదు. షార్ట్ అయిపోయింది అంటే కంప్లీట్గా వే అంతా ఇటే వచ్చేసినట్టు, ఇవేమీ ఉండదు. సో ఇట్లా ఇది మొత్తం డిస్కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం అగైన్ చూసామంటే పాత్ ఇదే కదా ఉండేది. ఇక్కడ ఇది షార్ట్, ఇక్కడ ఏం కరెంట్ రాలేదు అంటే కలెక్టర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. IC వాల్యూ 0 కాబట్టి మనం ఈక్వేషన్ రాస్తే VCC మైనస్ ICRC మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ Q2 ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ ఆర్ లేదంటే దిస్ ఈజ్ ఆఫ్ కాబట్టి ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ అయింది కాబట్టి IC 0 అని తీసుకున్నాం. ఇక్కడ IC 0 అంటే Y ఈజ్ ఈక్వల్ టు VCC కదా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 volts. మనం ఇక్కడ హైయర్ వోల్టేజ్ 15 voltsకి కన్సిడర్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాజిక్ 1. సెకండ్ కేసు A ఈజ్ ఈక్వల్స్ టు 0, B ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకున్నాం. A ఈజ్ ఈక్వల్స్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 15 volts కదా. 1 0 అంటే ఎంత 0 volts. నెక్స్ట్ ఇక్కడ నుంచి సమ్ 15 volts వస్తుంది. సపోజ్ బికాస్ ఆఫ్ రెసిస్టర్స్ ఇట్ బికమ్స్ 14 volts అనుకున్నాం. ఇక్కడ కూడా 14 volts అనుకుంటే నౌ దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ N, దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ N, ఆల్వేస్ ఏ కాన్స్టాంట్. నెక్స్ట్ ఇక్కడ 0 కన్నా 14 పెద్దది కాబట్టి పాజిటివ్, 0 చిన్నది కాబట్టి నెగిటివ్. ఇక్కడ చూస్తే P పాజిటివ్, N నెగిటివ్ అంటే దిస్ ఈజ్ ఏ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ ఏమవుతుంది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ 1 అనే కేసులో చూస్తే 15 అనేది హయ్యర్ కాబట్టి ప్లస్, 14 అనేది తక్కువ కాబట్టి నెగిటివ్. Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ వచ్చిందంటే విచ్ ఈజ్ ఏ రివర్స్ బయాస్ కదా. రివర్స్ బయాస్ మీన్స్ ఓపెన్ సర్క్యూటెడ్. ఇక్కడ చూస్తే A అనేది షార్ట్ సర్క్యూట్ అయింది. ఇక్కడ B దగ్గర ఏమో ఓపెన్ సర్క్యూట్ కాబట్టి A షార్ట్ సర్క్యూటెడ్, B అనేది ఓపెన్ సర్క్యూట్ అయింది. ఓపెన్ సర్క్యూట్ అయింది అంటే ఈ పాత్ అనేది డిస్కార్డ్ అయిపోతుంది కదా సింపుల్గా. నెక్స్ట్ ఇది ఇది ఫ్లో ఇలా ఉందంటే ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా. సో ఇది కూడా ఏమవుతుంది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో మొత్తం వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇటు ఎలాంటి వోల్టేజ్ వెళ్ళదు కదా. మొత్తం వోల్టేజ్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. సో కరెంట్ ఫ్లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి ఏం ఫ్లో అవ్వదు కాబట్టి అగైన్ Q2 ట్రాన్సిస్టర్ ఏమవుతుంది ఆఫ్ అయిపోతుంది. సో అగైన్ దిస్ ఈజ్ డిస్కార్డెడ్. దిస్ ఈజ్ Q1, ఇది అనేది డిస్కార్డ్ అయిపోతుంది. సో
అగైన్ ఇది మొత్తం రిమూవ్ చేస్తే అగైన్ పాత్ ఇలానే కదా ఉండేది. దేర్ఫోర్ VCC మైనస్ ICRC మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ హియర్ Q2 ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది కాబట్టి కరస్పాండింగ్ IC ఈక్వల్స్ టు ఏమవుతుంది 0 అయిపోతుంది. దేర్ఫోర్ ఈ ఈక్వేషన్లో VCC మైనస్ ICRC మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ దిస్ ఈజ్ ఆఫ్ కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ Y ఈజ్ ఈక్వల్ టు VCC దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 volts దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాజిక్ 1. థర్డ్ కేసు A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్స్ టు 0. A is equal to 1 means 15 volts, B is equal to 0 means 0 volts. నెక్స్ట్ అగైన్ ఇక్కడ నుంచి 15 volts వస్తుంది. సపోజ్ ఇది 14 అయింది, ఇక్కడ కూడా 14 అనుకుందాం. దిస్ ఈజ్ ఆల్వేస్ P, దిస్ ఈజ్ N, దిస్ ఈజ్ ఆల్వేస్ P, దిస్ ఈజ్ N. ఇక్కడ 15 హయ్యర్ కాబట్టి ప్లస్, 14 తక్కువ కాబట్టి మైనస్. ఇక్కడ 14 ఎక్కువ కాబట్టి ప్లస్, 0 తక్కువ కాబట్టి మైనస్. ఇది చూస్తే పీకి పాజిటివ్, ఎన్కి నెగిటివ్ అంటే దిస్ ఈజ్ ఏ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ కాబట్టి ఏం చేయాలి? షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇక్కడ పీకి నెగిటివ్, ఎన్కి పాజిటివ్ కాబట్టి దిస్ ఈజ్ ఏ రివర్స్ బయాస్. దేర్ఫోర్ ఓపెన్ సర్క్యూట్ కదా. చూస్తే హియర్ ఏని ఓపెన్ సర్క్యూట్ చేసినాం కాబట్టి పాత రిమూవ్ చేసేసినాం. బి ఏమైంది? షార్ట్ సర్క్యూట్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ దట్ ఈస్ టు ద గ్రౌండ్. నెక్స్ట్ ఇక్కడ ఇది షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఇటు పాతలో షార్ట్ సర్క్యూట్ అయినట్టే కదా, అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూటే కదా. సో ఇలా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అగైన్ ఇక్కడికి ఎలాంటి వోల్టేజ్ ఫ్లో అవ్వదు కాబట్టి దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఆఫ్. అగైన్ దిస్ ఈజ్ డిస్కనెక్ట్ కాబట్టి ఇన్ దిస్ వే. అగైన్ Y ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ 15 volts ఆర్ లాజిక్ హై. నెక్స్ట్ కేసు వెన్ A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 1. అగైన్ ఇక్కడికి 15 volts కాకుండా సపోజ్ 14 వచ్చింది అనుకున్నాం. హియర్ దిస్ ఈజ్ ఆల్వేస్ ఏ P, దిస్ ఈజ్ ఆల్వేస్ N, దిస్ ఈజ్ ఆల్వేస్ P, దిస్ ఈజ్ ఆల్వేస్ N. ఇక్కడ చూస్తే 15 హయ్యర్ కాబట్టి పాజిటివ్, 14 తక్కువ కాబట్టి నెగిటివ్. 15 హయ్యర్ కాబట్టి పాజిటివ్, 14 నెగిటివ్. ఇక్కడ చూస్తే Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ అంటే రివర్స్ బయాస్ కాబట్టి ఓపెన్ సర్క్యూటెడ్. ఇక్కడ కూడా Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ అంటే రివర్స్ బయాస్ దట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. సో బోత్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇది కంప్లీట్గా ఈ పాత రిమూవ్ అయిపోతుంది కదా, ఈ పాత అనేది ఉండదు, రెండు ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. నెక్స్ట్ అంటే ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ ఎటు వెళ్తుంది? ఇటు సైడే కదా వెళ్ళేది. సో ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ ఎంతో కొంత ఇటు ఫ్లో అవుతుంది. ఇటు ఫ్లో అయింది అంటే ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఏమవుతుంది? ఆన్ అవుతుంది కదా. ఎందుకు అంటే ఇక్కడ నుంచి 0.6 వచ్చింది, ఇక్కడ నుంచి 6.9 వచ్చింది. ఇది రివర్స్ బయాస్లో ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ నుంచి ఎంత వస్తుంది? 15 volts వస్తుంది. ఓకే 15 రావట్లే, ఇక్కడికి 14 వస్తుంది. కానీ ఇక్కడ 14 తీసుకున్నామే, ఇక్కడ కూడా 14 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ డయోడ్కి మినిమం ఎంత ఉంటుంది? 0.7 కదా ఉండేది. సో బేసిక్ మినిమం వోల్టేజ్ ఎంత? 0.7. హియర్ చూసుకుంటే N అనేది ఏంటి? హయ్యర్ కాబట్టి పాజిటివ్, 0.7 లెస్ వాల్యూ కదా, దట్ ఈజ్ ఏ నెగిటివ్. Pకి నెగిటివ్, Nకి పాజిటివ్ అంటే దిస్ ఈజ్ ఇన్ ద రివర్స్ బయాసే కదా. రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు దిస్ ఆఫర్స్ ఏ వోల్టేజ్ ఆఫ్ 6.9 volts. దట్ ఈస్ వై హియర్ వీఆర్ అప్టైనింగ్ ది వోల్టేజ్ ఆఫ్ 6.9. ఫ్రమ్ హియర్ వీఆర్ అప్టైనింగ్ 0.6. Totally here we are obtaining the 7.5 volts. That is why this transistor is in on state. ఇది ఆన్ అయింది అంటే it goes into the saturation stage. ఇక్కడ దిస్ గోస్ ఇన్ టు ది సాచురేషన్ స్టేజ్. సాచురేషన్ అయింది అంటే విల్ టేక్ ఫ్రమ్ ది హయ్యర్ టు ది గ్రౌండ్ కాబట్టి ఇలా తీసుకుంటాం. ఇది సాచురేషన్కి వెళ్ళింది అంటే హియర్ దెర్ ఎగ్జిస్ట్ ఏ వోల్టేజ్ ఆఫ్ VCE కదా. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఏ C టర్మినల్, దిస్ ఈజ్ ఈ టర్మినల్. మనము అవుట్పుట్ సైడ్స్ చూస్తున్నాం కాబట్టి అవుట్పుట్ చెక్ చేసేది ఇక్కడే కదా. మనము 2 టర్మినల్స్ తీసుకున్నాం. ఒకటి ఏంటి అంటే ఇన్పుట్, అనదర్ ఈస్ అవుట్పుట్. ఎట్ ద ఇన్పుట్ దట్ ఈస్ VBE, ఎట్ ద అవుట్పుట్ will calculate the VCE. Here VCE when it is in the saturation region its value is equals to 0.2 volts. Therefore Y minus VCE equals to 0. Therefore Y is equals to VCE that is equals to 0.2 volts. This is taken as logic 0. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 0 ఇచ్చినప్పుడు 1, 0 1 ఇచ్చినప్పుడు 1, 1 0 ఇచ్చినప్పుడు 1, 1 1 ఇచ్చినప్పుడు 0. ఇది చూస్తే దిస్ ఈజ్ ది NAND గేట్ ఆపరేషనే కదా. సో వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఏ NAND లాజిక్ యూజింగ్ ది HTL లాజిక్ ఫ్యామిలీ. హియర్ సమ్ ఆర్ అడ్వాంటేజెస్. జీనార్ డయోడ్ హెల్ప్ మేనేజ్ వోల్టేజ్ స్పైక్స్. వోల్టేజెస్ హై అయినాయి అనుకోండి, వాటిని జీనార్ డయోడ్స్ అనేవి మేనేజ్ చేస్తాయి. ప్రొటెక్టింగ్ ద సర్క్యూట్ ఫ్రమ్ నాయిస్. HTL consumes little power. Due to their high voltage levels, HTL outputs are
ఫర్ డ్రైవింగ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్, అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న కమ్యూనికేషన్ అది పర్ఫామ్ చేస్తుంది. డిసడ్వాంటేజెస్: హెచ్డిఎల్ గేట్స్ కన్జ్యూమ్ మోర్ పవర్ కంపేర్డ్ టు అదర్ లాజిక్ ఫ్యామిలీస్. ఇక్కడ ఈ పాయింట్ కట్ చేయండి, ఇదే కరెక్ట్. మోర్ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. దిస్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, the resistors must be of higher value to maintain a correct current levels, which increases complexity of circuit design. రెసిస్టర్స్ అనేవి హై వాల్యూస్ తీసుకుంటాం, లైక్ 5.3K ఎక్సెట్రా. ఎందుకు అంటే టు మెయింటైన్ ది కరెక్ట్ కరెంట్ లెవెల్స్, అండ్ ఈ హై వాల్యూస్ వల్ల సర్క్యూట్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది. డ్యూ టు హై సప్లై వోల్టేజ్ స్విచ్చింగ్ స్పీడ్ అనేది స్లో ఉంటుంది.